యవ్వన బిడ్డలు గేమింగ్ యాప్స్ అనే దాంట్లోకి వెళ్ళడాన్ని బట్టి మా దగ్గర పనిచేసే ఒక ఆమె తన కుమారుడు 5 లక్షల రూపాయలు తల్లిదండ్రులకు తెలియకుండా 5 లక్షల రూపాయలు పెట్టడం, 5 లక్షల రూపాయలకి లెక్క లేకుండా ఆ సడన్గా గేమింగ్ యాప్ ఆగిపోవడాన్ని బట్టి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. తల్లిదండ్రులు కొంచెం మెలకుగా ఉండడాన్ని బట్టి ముందుగానే గమనించి అది జరగకుండా కాపాడారు. తర్వాత బెట్టింగ్ యాప్స్, ఐపీఎల్ ఉంది, క్రికెట్ మ్యాచెస్లో బెట్టింగ్ యాప్స్లో పాల్గొనే వారిని కోరుకోయి మీరు చాలా ప్రమాదంగా ఉండాలి. ఇలాంటి వాటిలోకి మీకు వెళ్ళకండి. ట్రేడింగ్ యాప్స్ అని వస్తున్నాయి, షేర్ మార్కెట్ యాప్స్ అని వస్తున్నాయి. వీటిలో నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి, 40 లక్షలు కుప్పగొట్టుకున్నాడు. 20 లక్షలు పెడితే ఆయన అకౌంట్లో ఏం చేశారంటే 2 లక్షలు వేశారంట. మీరు 20 పెట్టారు, మీకు ఇంత లాభం వచ్చింది, ఇలానే పెడుతుండండి, మీకు ₹1,00,00,000 వస్తాయని యాప్లో 20 లక్షలు చూపెట్టి ₹1,00,00,000 చూపెట్టారండి. మీరు ఇంకొక 20 లక్షలు వేస్తే ₹1,00,00,000 అంతా మీ అకౌంట్లో వేసేస్తామని ఒత్తిడి చేసి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి 40 మంది